ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీలో 365 రోజులు ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు ఉంటాయి. రైతులకి చెప్పేది ఏంటంటే, రేట్ విషయానికి వస్తే 1,00,000 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు గేదె రేట్లోనే ఉంటాయి. పాల విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 14 లీటర్లు పాలిచ్చే గేదెలు ఉంటాయి. మరి అదేవిధంగా రైతులు ఆంధ్ర వచ్చి మోసపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రైతులు ఆంధ్ర వచ్చి మోసపోవడం కాదండి, మనం గేదెల మీద కంపల్సరిగా కష్టపడి మనం పని చేసే విధానం మన దగ్గర ఉండాలి. అలా లేకపోతే కంపల్సరీ ఏ రైతైనా మోసపోతాడు. ధైర్యం కూడా మెయింటైన్ చేయలేడు. నేను ఫస్ట్ ఏంటంటే, వర్కర్ మీద ఆధారపడకుండా, వర్కరు ఉన్న రోజులు ఉంటాడో 4 రోజులైనా 5 రోజులైనా 10 రోజులైనా, ఒకవేళ అతను ఏదైనా పని నుండి బయటికి వెళ్ళిపోతే మనం పాలు తీసేలా ఉండాలి, పేడ తీసేలా ఉండాలి, దానా పెట్టుకోవాలి, ఏ దానా పెట్టుకోవాలి, ఎలా గడ్డి కోయాలి, మొత్తం ఇవన్నీ మనకి వర్క్ నేర్చుకొని డైరీ ఫామ్ పెట్టాలని రైతులు ఎవరైనా. అలా పెట్టినట్టయితే ఎవరు మోసపోరు, ఎవరు లాస్ రారు. మరి మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 క్వాలిటీ గేదెలు అయితే ఉంటాయి. మరి మేము చెప్పేది ఏంటంటే, 5 గేదెల కంటే ఎక్కువైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నాం. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం రైతులే పెట్టుకోవాలి. అలాగే మా దగ్గర 365 రోజులు ఉంటే మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయని చెప్పేసి ప్రతి రైతుకు నేను చెప్తాను. ప్రెజెంట్ ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడు 40 దగ్గరలో ఉన్నాయి సార్. 35-40 దగ్గర ఉంటాయి గేదెలు అయితే డైరీలో. అందులో ఈనేసింగ్ మా దగ్గర ముర్రా బన్నీ ఉన్నాయి సార్. అంటే ముర్రాలో కూడా గ్రేడర్ ఉంటాయి కదా? గ్రేడర్ ఉంటాయి సార్. అవి ఉంటాయి, వాటి తగ్గ రేట్లు అట్లు ఉంటాయండి. అయితే మేమైతే ఎక్కువ తేము. ఇక మీరు చూడొచ్చు, మా దగ్గర క్వాలిటీ ఉన్నాయి. అయితే అందులో 2-3 గ్రేడెడ్ కూడా ఉంటాయి. వాటి రేట్లు డిఫరెంట్ గా ఉంటాయండి. ముర్రాకి గ్రేడర్ ముర్రాకి అంటే దానికి ఉన్న రింగు, అడ్రో, దానికి ఉన్న పర్సనాలిటీ, దానికి ఉన్న రింగు, దానికి ఉన్న అడ్రో, దానికి ఉన్న పర్సనాలిటీ అన్ని కూడా తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా తెలుసున్న రైతులకైతే అయిపోతుంది, తెలిసిపోతుంది. తెలియని రైతులకైతే ముర్రా ఏదో గ్రేడెడ్ ముర్రా ఏదో తెలియదు సార్. ఒక రైతు, కొత్తగా వచ్చే రైతు గేదెని ఎంచుకోవాలంటే ఏం చూడాలి? రింగు చూసుకోవాలి సార్. ఫస్ట్ రూపాయి రింగ్ ఉంటుంది దగ్గరగా. కింద రొమ్ములు 4 పంచిపెట్టి 4 రెక్కలు ఉండాలి. అడ్డర్ బాగుండాలి. దానికి ఉన్నటువంటి పర్సనాలిటీ అది హెవీగా ఉండి, దానికి ఉన్న బాడీ పికప్ బాగుండాలండి. అది బాగుంటే మనకి రింగు అది సూపర్ నెంబర్ 1 ముర్రా అని చెప్పేసి మనం కనిపెట్టవచ్చు. ఒకవేళ కొంతమందికి అవగాహన లేకపోతే, తెలియకపోతే మేము చెప్తామండి. ఫస్ట్ మేము ఎలా చెప్తామంటే, ఇది అన్న నెంబర్ 1 ముర్రా గేదని మేము చెప్తాం. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు గ్రేడెడ్ ఎంచుకున్నారంటే మా వ్యాపారం మేము లాస్ చేసుకోం. కాబట్టి వాళ్ళకి నచ్చిన గేదె మేము ఇవ్వడం తెలుస్తాం. ఇది ఎన్నో యాక్టివేషన్ గేదని ఎట్లా గుర్తుపడతాం? అయితే అది ఎలా అంటే, నాకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నప్పటికీ కూడా నాకు కూడా తెలియదండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది 4వ ఈత 5వ ఈత అని అంటారండి. అది ఎప్పుడు కాదు. ఫస్ట్ ఈత అయితే చాలా మందికి తెలుస్తుంది. దానికి ఉన్న రొమ్ములు చిన్నగా ఉంటాయి. అది పులుసూరు ఈత అని చెప్పి చాలా మంది తెలుస్తుంది. దాని పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. 2వ ఈత 3వ ఈత కనిపెట్టచ్చు. 4, 5, 6 అయ్యేటప్పటికి ఎవరికి తెలుస్తారు. ఆ గేదె మేపే సొంతంగా మేపే రైతు ఎవరైతే వాళ్ళకే తెలుస్తుంది తప్ప 3 దాటిని కానీ 15 ఈత కానీ 3 ఈత ఉంటుంది. అది ఎవరు కనిపెట్టలేరండి. అంటే దానికి బట్టి అంటే కొన్ని గేదెలు ముసలిగా ఉన్నాయి అనుకోండి, అంటే బలం తక్కువ ఉండి చక్కగా ఉంటాయి. ఆ గేదె ఏమనుకుంటే కొంతమంది రైతులు ఇది 6వ ఈత అంటాడు. అంటే అది బలం లేకపోవడం వల్ల. మేపకపోతే తొలిసూరు ఈత గేదె కూడా 6 ఈతలాగా ఉంటుందండి. మేపితే 4 ఈత గేదె కూడా 2 ఈతలాగా ఉంటుంది. మనం పెట్టే ఫుడ్ ని బట్టి గేదె పికప్ ఉంటుంది. గేదెలలో అంటే పాలల్లో పర్సెంటేజ్ ఎక్కువ రావాలంటే ఫ్లాట్ పర్సెంటేజ్ ఎలాంటి ఫీడ్ పెట్టాలి? మనం దానా విషయానికి వస్తే, గేదెలు బలంగా ఉండి పాలు బాగా ఇవ్వాలి, గేదె పాడవకుండా ఉండాలంటే జొన్నలు పెడతారండి. మ్యాక్సిమం జొన్నలో తౌడు ఆ 2 పెడితే సరిపోతుంది సార్. తర్వాత మార్కెట్లో రకరకాల దానాలు ఉన్నాయి కాబట్టి మనం నచ్చిన దానం పెట్టుకోవచ్చు. ఇబ్బంది పెరగాలంటే నా లెక్క ప్రకారంగా తౌడు జొన్నలండి, నేను చెప్పే లెక్క. తర్వాత ఎండుగడ్డి వేసినా కానీ బాగా తేట వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పచ్చి చెక్క అని, కొబ్బరి పిండి అని, లేకపోతే జొన్న పొట్టు అని, బీరు ఇంకా రకరకాల దానాలు ఉన్నాయి మార్కెట్లో. భర్త కూడా దాన్ని పెడతా ఉన్నారు. ఫైనల్ చివరిగా చెప్పండి, అంటే అబ్బు డైరీ ఫామ్ రావాలంటే ఎలా రావాలి? సో మీరు మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలి? అబ్బు డైరీ ఫామ్ రావాలంటే మన వీడియో యూట్యూబ్లో చూసిన తర్వాత డైరెక్ట్గా ఫోన్ చేయండి. అబ్బు డైరీ ఫామ్ అబ్బు గారికి చేసిన తర్వాత తెలంగాణ ఎక్కడైనా సరే రాజమండ్రి అడ్రస్ చెప్తా ఉన్నాం. మేము ట్రైన్కి వచ్చినా బస్కి వచ్చినా రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగితే మేము వెళ్ళి పికప్ చేసుకొని మా డైరీ తీసుకొస్తాం. మా డైరీ తీసుకొచ్చిన తర్వాత మా డైరీలో గేదెలు చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే వాళ్ళు నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. మా అభ్యర్థం ఏం లేదు. వచ్చిన తర్వాత మా దగ్గరే తీసుకోవాలి. మీకే ఫోన్ చేస్తాం కానీ డౌట్ ఏం రైతు ఎవరు పడొద్దు. మా దగ్గర నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే మీరు ఏ డైరీలో తీసుకుంటే ఆ డైరీలో మీరు తీసుకోవచ్చు అని చెప్పి నేను రైతుకి ప్రతి రైతు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.